హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. మాజీ భర్త పార్ట్ 14. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ రాసింది, చదువుతున్నది నేనేనండి. మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చిన సందీప్ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఆలోచనలోకి వెళ్ళి గడిచిన 5 ఏళ్ళు తను ఎలా ఉండేవాడంటే మానస కనిపించక పిచ్చి పట్టిన వాడిలా అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి తనకున్న కోపాన్ని, బాధని, కసిని మార్చి బిజినెస్లో నిమగ్నమై తిండి, నిద్ర, ఆరోగ్యం, ఆహారం ఏమీ పట్టించుకోకుండా ఒక యంత్రంలా మారిపోతాడు. ఇప్పుడు మానస పాపే అతని ప్రపంచం. పూర్తిగా మారిపోయాడు. దిలీప్ ఎన్నోసార్లు బెంగళూరు రమ్మని చెప్పినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. ఇదే ఆఖరిసారి, నువ్వు ఈసారి కానీ రాకపోతే మన మధ్య ఫ్రెండ్షిప్ మొత్తం కట్ అవుతుంది, నేను నీకు జన్మలో ఫోన్ కూడా చెయ్యను అని అంటే తప్పనిసరి పరిస్థితిలో వచ్చి మానసను చూసి షాక్ అవుతాడు. అతనికి స్వీటీ పరిచయం అవడం పోయిన తన ఊపిరి తిరిగి వచ్చినట్లు అవుతుంది. దిలీప్ రమ్మన్నప్పుడే వచ్చి ఉంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఇంత వేదన ఉండేది కాదు, ఇకనైనా మానసను, పాపను దూరం చేసుకోకూడదని అనుకుంటాడు. మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ఒకరోజు మానస ఆఫీస్కి లీవ్ పెడుతుంది. ఎందుకు, ఒంట్లో ఏమైనా ఇబ్బందా అని అడుగుతాడు సందీప్. లేదు, ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు, గ్రోసరీస్ తీసుకోవాలి అంటుంది. నేను తీసుకెళ్తాను అంటాడు సందీప్. లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అంటుంది. సరే, నీ ఇష్టం, కార్ డ్రైవర్ని ఇచ్చి పంపుతాను అని వెళ్ళిపోతాడు సందీప్. డ్రైవర్ కార్ తీసుకొని వచ్చి మేడం బయటికి వెళ్ళి అన్నారంట అంటే దానికి మానస అవసరం లేదు, నేను నా స్కూటీలో వెళ్ళగలను అంటుంది. సార్ నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తారు మేడం మీరు అలా చేస్తే అంటే తప్పనిసరి అయ్యి సరే పోనీ అని కారులో కూర్చుంటుంది. నా వల్ల అతని ఉద్యోగం ఎందుకు పోగొట్టడం అని. అయినా ఈ సందీప్ ఎప్పుడు మారతాడో ఏంటో, తాను అనుకున్నదే జరగాలి, ఎవరి మాట వినడు కదా, ఆరగెంట్ అని తనకు కావాల్సిన షాపింగ్ అంతా చేసుకొని వచ్చి రిలాక్స్ అయ్యేలోపు స్వీటీని తీసుకొని వస్తాడు సందీప్. అలాగే ఆ రోజు కూడా డిన్నర్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే తెల్లవారక ముందులే ఇంటి కాలింగ్ బెల్ పదే పదే మోగుతుంది. ఇంత ప్రొద్దున్నే ఎవరు వచ్చారనుకొని తలుపు తీసిన మానసకు ఎదురుగా సందీప్, కార్తిక్ చేతిలో మోయలేనన్ని బ్యాగులతో నిల్చుంటారు. ఏంటి ఇంత ప్రొద్దున్నే వచ్చారు, పైగా ఆ బ్యాగులేంటి అని అడుగుతుంది మానస. ఇవాళ స్వీటీ పాప బర్త్డే అంటగా మేడం, అందుకే ఇవన్నీ. అలా అని మీకు ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? మనసు ఉంటే మార్గం కూడా ఉంటుంది, నువ్వు తప్పుకో అని లోపలికి వచ్చి తెచ్చినవన్నీ అక్కడ పెట్టి బేబీ బంగారం అంటూ స్వీటీని నిద్రలేపి విషెస్ చెప్పి ముద్దులు పెట్టుకొని బయటకు తీసుకొచ్చి ఇందులో నీకు ఏ డ్రెస్ నచ్చింది అది నువ్వు ఇవాళ వేసుకోవాలి అంటాడు. నువ్వు త్వరగా వేసుకొని వస్తే మనం బయటికి వెళ్దాం అంటాడు సందీప్. అవసరం లేదు, నేను కొన్నాను స్వీటీకి ఫ్రాక్, అదే వేసుకుంటుంది. కాదు, నేను చెప్పిందే వేసుకుంటుంది అని ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే కార్తిక్కి పిచ్చెక్కుతుంది. వీళ్ళేంటి ఫ్రెండ్సా లేదా కాలేజీలో లవర్సా ఏమో, ఇద్దరికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి ఆమె వేరొకరిని, ఈయన వేరొకరిని పెళ్లి చేసుకొని ఉంటారు. లేకపోతే చూసే వాళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తారంటే నిజమైన భార్యాభర్తలకి నిర్వచనంలా కాట్ల కుక్కల్లా, పాము ముంగిసుల్లా పోట్లాడుకుంటున్నారు. నేనైతే ఎంతో కొంత తెలివైన వాడిని కాబట్టి నేను అలా తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. అదే నా ప్లేస్లో వేరొకరు ఉంటే ఖచ్చితంగా అనుమానించేవారు. ఆఖరికి స్వీటీ, ఏహే ఆపండి మీరిద్దరు, తెచ్చినవి నాకు చూపించండి అంటుంది. తన ముందు బ్యాగులు ఓపెన్ చేసి స్వీటీకి చూపిస్తారు. అందులో తనకి ఒక పట్టు లంగా,
సందీప్ తెచ్చినవి, ఒక లాంగ్ ఫ్రాక్ మానస తెచ్చినది తీస్తుంది. ఇప్పుడు మొదటి గుడికి వెళ్ళాలి కాబట్టి లంగా జాకెట్, ఈవినింగ్ పార్టీ కోసం లాంగ్ ఫ్రాక్. ఇక చాలా ఆపండి మీ గొడవ. అసలు మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సేనా? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. నేను స్వాతి చూడండి, అస్సలు పోట్లాడుకోము. నా దగ్గర చాక్లెట్ ఉంటే తనకి ఇస్తాను, తన దగ్గర చాక్లెట్ ఉంటే నాకు ఇస్తుంది అని అంటున్న పాప వైపు ముగ్గురు విచిత్రంగా చూస్తారు. దాంతో నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడిగావు పాప. ఇంటెలిజెంట్ గర్ల్. అదే నేను అడిగుంటే మా సార్ ఈ పాటికి నన్ను షూట్ చేసి ఉండేవారు. ఇప్పుడేం చేస్తారో చూద్దాం అని మనసులో అనుకుంటాడు కార్తీక్. నువ్వు లోపల గొనుక్కున్నది చాలు, ఇంకా ఆపుతావా అంటాడు సందీప్. అబ్బే నేనేం అనుకోలేదు సార్, పాప ఇంటెలిజెంట్ అని మాత్రమే అనుకున్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు అంటాడు కార్తీక్. ఇక నేను రెడీ అయి వస్తాను అని లోపలికి వెళ్తుంది. అప్పుడు సందీప్, చూసావా పాప నేను తెచ్చిన బట్టలే మొదట వేసుకుంటానంది, అది నా టాలెంట్ అని కాలర్ ఎగరవేస్తాడు సందీప్. దాంతో లోపలికి వెళ్ళిపోతుంది మానస. ఆ రోజంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది సందీప్కి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడిలో పాపతో కబుర్లు చెప్తూ ఉంటాడు. లోకాన్నే మర్చిపోతాడు సందీప్. వాళ్ళిద్దరిని దూరం నుండి చూస్తున్న మానసతో కార్తీక్ ఇలా అంటాడు. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుండి మా సార్ని ఇంత సరదాగా, ఇంత హుషారుగా ఎప్పుడూ చూడలేదు మేడం. ఎప్పుడూ ఒక యంత్రంలా పనిచేస్తూ మూడీగా, సీరియస్గా, యాంగ్రీ బాడ్లా ఉన్న మా సార్ని మీ పాప మార్చేసింది. మీరు మా సార్ కోసమే ఆ పాపకి జన్మనిచ్చినట్లున్నారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో కంపెనీలు, ఎందరో మంది ఉద్యోగస్తులు మా సార్ వల్ల బతుకుతుంటే మా సార్ మాత్రం మీ పాప వల్లే మనిషిలా బ్రతకడం మొదలుపెట్టారు. ఈ బెంగళూరు వాతావరణం ఆయన నిజంగానే మార్చేసింది మేడం అని కళ్ళు తుడుచుకుంటాడు కార్తీక్. వాళ్ళిద్దరిని అలా చూసిన మానసకు ఫ్యూచర్లో స్వీటీని కానీ సందీప్కి దూరం చేస్తే సందీప్ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది మానసకు. దేవుడా, నువ్వే ఈ పరిస్థితుల నుండి కాపాడు అని వేడుకుంటుంది మానస. ఆ రోజు సాయంత్రం సందీప్ బర్త్డే పార్టీ హోటల్లో అరేంజ్ చేస్తానంటాడు. ప్లీజ్, ఎప్పుడు మా ఇంట్లో సింపుల్గా చేస్తాను, ఈసారి మాత్రం ఎందుకు? దానివల్ల నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అలా నేను పార్టీకి కూడా అలా అయితే నేను పార్టీకి కూడా రానని చెబుతుంది. ఇక సందీప్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. చుట్టుపక్కల వారందరినీ పిలిచి సింపుల్గా పార్టీకి ఏర్పాట్లు చేస్తుంది మానస. అందరూ వచ్చి పాపను ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఆఖరికి అందరూ వెళ్ళిన తర్వాత సందీప్ ఒక బాక్స్ తీసి అందులో నుండి డైమండ్ నెక్లెస్ తీసి పాప మెడలో వేస్తాడు. ఎలా ఉంది బంగారం అని స్వీటీని అడుగుతాడు. చాలా బాగుంది బడ్డీ, నీకు నచ్చిందా? ఓ అంటుంది స్వీటీ. కానీ మానస మాత్రం ఇంత ఖరీదైన బహుమతులు పాపకు అవసరమా? మా స్థాయికి ఇలాంటివి అవసరమా అని అంటూ ఉండగా ఆ మాట పూర్తి కాకముందలే సందీప్ కళ్ళు రౌద్రంగా మారిపోతాయి. అతని చూపులు అర్థమయ్యి ఇక మానస ఏం మాట్లాడినా అతని కోపాన్ని ఆపడం చాలా కష్టం అని ఆగిపోతుంది. అలా ఆ రోజంతా సంతోషంగా ముగుస్తుంది. ఒకరోజు మానస రాత్రి డిన్నర్ టైంలో, నాకు రేపు ఉదయం లేట్ అవుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అంటుంది. విషయం ఏంటి మానస అంటాడు అతను. నేను గుడికి వెళ్ళాలి, డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేస్తాను అంటుంది. రేపేంటి స్పెషల్ అంటాడు సందీప్. ఏం లేదు, నాకు వెళ్ళాలి అనిపించింది, దానికి కూడా బాస్గా మీ పర్మిషన్ తీసుకోవాలా అంటుంది ఆమె. అక్కర్లేదు, అయితే రేపు ఉదయం 6:30 కల్లా ఇక్కడ ఉంటాను, నువ్వు స్వీటీ రెడీ అయితే నేనే తీసుకెళ్తాను. సరే బాయ్ అని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5కే లేచి డేట్ చూసి రెడీ అయ్యి కిందకు వస్తాడు. జానకమ్మ కాఫీ అంటాడు. అలాగే బాబుగారు అని కాఫీ పెట్టి ఇస్తుంది. సందీప్ చాలా సీరియస్గా ఉంటాడు.
సందీప్ మొహంలో చిరాకు అర్థమవుతుంది. రోజు కన్నా ఇవాళ చాలా త్వరగా రెడీ అయ్యారు. చాలా చిరాకుగా కూడా కనిపిస్తున్నారు. మళ్ళీ ఏమైంది ఈసారికి అని అనుకొని లోనికి వెళ్ళిపోతుంది. సందీప్ కారు తీసి డ్రైవ్ చేసుకొని మానస్ ఇంటికి వెళ్తాడు. అక్కడ మానస, స్వీటీ ఇద్దరూ రెడీ అయి ఉంటారు. రోజులాగా స్వీటీతో కానీ మానస్తో కానీ ఏమీ మాట్లాడాడు సందీప్. మానసకు ఏం జరిగింది, సందీప్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అని అనుకొని కారులోకి ఎక్కి కూర్చుంటారు ఇద్దరు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తయిందండి. మళ్ళీ మీకు కానీ స్టోరీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.